అట్లా ఎదిగి నేను బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం నేను కూడా సామాన్య కుటుంబానికి ఇప్పటికీ ఎందుకు రోజు కష్టపడకుండా ఒక్కడే నేను సుఖం అంటే దగ్గర రాని నేను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. మన ఇండియన్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అన్నది మోస్ట్ డామినేటెడ్ సెగ్మెంట్. లాస్ట్ 5 years నుంచి కనుక చూసుకుంటే అందరూ హ్యాచ్ బ్యాక్స్ నుంచి కాంపాక్ట్ ఎస్యూవీస్కి లేదా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్కి షిఫ్ట్ అవడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికాలిటీ. సో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ రెనో కూడా వాళ్ళ యొక్క కైగర్ రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ 2021. అండ్ ఈ కార్ లాంచ్ చేసిన వెంటనే మార్కెట్లో ఇది ఇన్స్టెంట్ హిట్ అయింది. ఎస్యూవీ ఆఫ్ ద ఇయర్ లేదా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఈ రివ్యూలో మీకోసం ఈ కైగర్ యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మన ముందు ఉన్న ఈ కైగర్ వచ్చేసి టాప్ మోడల్ RXZ 1 లీటర్ టర్బో మాన్యువల్ వేరియంట్. దీంతో పాటు మనకి ఇంకా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి RXE, RXL, RXT అండ్ RXT ఆప్షన్. ఇక్కడ RXE వచ్చేసి బేస్ వేరియంట్ కింద వస్తుంది అండ్ RXZ వచ్చేసి మనకి టాప్ వేరియంట్ కింద వస్తుంది. సో ఈ రోజు మనం ఈ టాప్ వేరియంట్ RXZ వేరియంట్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. ఈ కైగర్ వచ్చేసి ఐ స్కూల్ వైట్ కలర్లో అయితే ఉంది. దీంతో పాటు మనకి మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి మనకి రెడ్, బ్లూ, సిల్వర్, బ్రౌన్, మస్టర్డ్ అండ్ కొత్తగా స్టెల్త్ బ్లాక్ కలర్ కూడా వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంజిన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకి ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ వస్తుంది. బట్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఐటరేషన్స్ లో అయితే వస్తుంది. అంటే మనకి ఇక్కడ 2 వేరియంట్స్ కింద వస్తాయి. ఒకటి వచ్చేసి 1 లీటర్ టర్బో అండ్ ఇంకోటి వచ్చేసి 1 లీటర్ ఎనర్జీ. వీటిల్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే మారుతాయి. సో నేను రివ్యూ చేస్తున్నది వచ్చేసి 1 లీటర్ టర్బో మాన్యువల్ వేరియంట్. దాంతోపాటు మనకి ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉంది. అది వచ్చేసి 1 లీటర్ టర్బో CVT. అండ్ తక్కువ పవర్ కావాలంటే మనకి 1 లీటర్ ఎనర్జీ వేరియంట్ కూడా ఉంది. సో ప్రస్తుతం మనం ఈ 1 లీటర్ టర్బో వేరియంట్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 3 సిలిండర్ 1000cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 100 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 160 Nm ఆఫ్ పీక్ టార్క్ ఫర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే మనకి 152 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా మనం 1 లీటర్ ఎనర్జీ వేరియంట్ కనుక చూసుకుంటే ఇదే సేమ్ 3 సిలిండర్ 1000cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. కానీ అక్కడ వచ్చేసి మనకి 72 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బోత్ ఇంజిన్ ఆప్షన్స్ మనకి బోత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కార్. దీని యొక్క డిజైన్ అయితే నాకు నచ్చింది. ఇక్కడ సెంటర్ లో చూసుకుంటే మనకి బ్లాక్ రేడియేటర్ గ్రిల్ విత్ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెంటర్లో వచ్చేసి మనకి పెద్ద రెనో లోగో. ఆ గ్రిల్ ఎక్స్టెండ్ అవుతూ పైన ఇక్కడ మనకి DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ అనేవి మనకి కింద బంపర్ సెక్షన్లో ప్లేస్ చేశారు. ఇవి వచ్చేసి 3 యూనిట్ LED హెడ్ ల్యాంప్స్. అండ్ బ్రాండ్ అయితే వీటిని ట్రై ఆక్టా LED ప్యూర్ విజన్ హెడ్ ల్యాంప్స్ అని పిలుస్తున్నారు. కింద అయితే మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్. బానెట్ మీద చూడొచ్చు స్ట్రాంగ్ క్రీజెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ అయితే ఫ్రంట్ వచ్చేసి చాలా మోడర్న్గా అండ్ బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 195/60 సెక్షన్ 16 inch వీల్స్. అదేవిధంగా ఇది టాప్ వేరియంట్ కాబట్టి మనకి డైమండ్ కట్ అలా వీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టర్బో వేరియంట్ కాబట్టి సెంటర్లో వీల్ క్యాప్స్ చూడొచ్చు రెడ్ కలర్లో అయితే ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి MacPherson స్ట్రట్ విత్ లోవర్ ట్రాన్స్వర్స్ లింక్ వస్తుంది. వెనకాల వచ్చేసి మనకి ట్విస్టెడ్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్. ఇక్కడ వీల్ ఆర్చెస్ కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ స్క్వేర్డ్ వచ్చింది. అండ్ దాంతోపాటు క్లాడింగ్ అంతా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో వచ్చింది. ఇక్కడ సైడ్ డోర్స్ మీద మనకి డీకాల్స్ ఉన్నాయి, టర్బో అని రాసింది. నెక్స్ట్ సైడ్ వింగ్ మిరర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫినిష్ వచ్చింది. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ సైడ్ ఫెండర్ మీద వేరియంట్ అయితే స్పెసిఫై చేశారు RXZ. నెక్స్ట్ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే డోర్ హ్యాండిల్స్ ఎప్పుడు క్రోమ్ కాకుండా బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది ఈ కార్లో. అండ్ వైట్ మీద కనుక చూసుకుంటే ఇదైతే సూట్ అయింది. పైన మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్, బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా అండ్ వెనకాల టైల్ సెక్షన్ అంతా మనకి స్లోప్డ్ రూఫ్ అయితే వచ్చింది. ఈ రెనో కైగర్కి మనకి సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చేసి 205 mm లేదా 20.5 cm. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో ఇది మోర్ దెన్ సఫిషియంట్. అలా వెనక్కి వెళ్తే రూఫ్ స్పాయిలర్ అనేది చాలా స్పోర్టీగా డిజైన్ చేశారు. పైన బ్లాక్ ఇన్సర్ట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ సెంటర్లో హై మౌంట్ స్టాప్ ల్యాంప్, దాన్ని ఫాలో అవుతూ వెనకాల విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్. టేల్ గేట్ మీద రైట్ సైడ్ మనకి టర్బో బ్యాడ్జింగ్. సెంటర్లో వచ్చేసి రెనో లోగో అండ్ దాని కింద వచ్చేసి కైగర్ లెటరింగ్ అయితే వచ్చింది. రియర్ పార్కింగ్ కెమెరా అయితే చాలా స్మార్ట్గా లోగోలో ఇంటిగ్రేట్ చేశారు, విచ్ ఇస్ అ నైస్ టచ్. టేల్ గేట్ మీద అంతా క్రోమ్ ఇన్సర్ట్స్ వచ్చాయి. టేల్ లైట్స్ విషయానికి వస్తే చాలా క్లీన్గా C-షేప్డ్ LED టేల్ ల్యాంప్స్ ఇచ్చారు. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఉంది. కింద రియర్ బంపర్స్లో మనకి రియర్ రిఫ్లెక్టర్స్,
పార్కింగ్ సెన్సార్స్, అండ్ దాని కింద వచ్చేసి మనకి పెద్ద సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ కైగర్ బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 405 లీటర్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనకి పైన పార్సిల్ షెల్ఫ్, సైడ్ అయితే హుక్స్ ఉన్నాయి. బూట్ కింద కనుక చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ అనేవి 40-60 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు లగేజ్ అనేది, ఇన్ కేస్ ఇద్దరు ట్రావెల్ చేస్తుంటే కనుక. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. డోర్స్ అనేవి పర్వాలేదు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మనకి మాన్యువల్ లాక్స్ ఇచ్చారు. డోర్ ఓపెనర్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ వచ్చాయి. దాంతోపాటు ఇక్కడ డోర్స్ మీద పియానో బ్లాక్ సరౌండ్ కూడా ఇచ్చారు. కింద డోర్స్లో మనకి డోర్ పాకెట్స్ పెద్దగానే ఇచ్చారు, పెద్ద వాటర్ బాటిల్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్స్. నెక్స్ట్ సీట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెడ్ రెస్ట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్. అండ్ సీట్స్ కనుక ఫోల్డ్ చేసుకోవాలంటే చాలా ఈజీ, ఈ లీవర్ పైకి ఎత్తితే సరిపోతుంది. సో మీకు సీట్ అయితే అలా ఫోల్డ్ అవుతుంది. సెంటర్లో మనకి ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. స్పేస్ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఇక్కడ డీసెంట్ అండర్ థై సపోర్ట్ ఉంది. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ దీని యొక్క రియర్ నీ రూమ్ వచ్చేసి మనకి 222 మిల్లీమీటర్స్ ఉంది, అంటే 22.2 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాగజైన్ పాకెట్స్. కింద ఫ్లోర్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది. సో సెంటర్ ప్యాసింజర్కి లెగ్ రూమ్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు. ఇక్కడ కన్వీనియన్స్ కోసం రియర్ ఏసీ వెంట్స్, ఒక 12 volts పవర్ సాకెట్, సైడ్స్ వచ్చేసి గ్రాబ్ రైల్స్, సెంటర్లో వచ్చేసి రీడింగ్ లైట్. సో వెనకాల వరకు అయితే ఇంతే. ఇప్పుడు ఫ్రంట్ చెక్ చేద్దాం. ఫ్రంట్ డోర్లో కూడా సేమ్ ట్రీట్మెంట్ ఏదైతే మనం రియర్ డోర్స్లో చూసామో. డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్. అదేవిధంగా ఆర్మ్ రెస్ట్ చుట్టూ పియానో బ్లాక్ సరౌండ్, ఆర్మ్ రెస్ట్ మీద వచ్చేసి లెదర్ ప్యాడింగ్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే కనుక మనకి పవర్ విండో స్విచెస్, ఓఆర్విఎం కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. కింద పెద్ద డోర్ పాకెట్స్ ఉన్నాయి, 2 వాటర్ బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ దాని పక్కన స్పీకర్ కూడా ఉంది. అగైన్ ఫ్యాబ్రిక్ సీట్స్ విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్. డ్రైవర్ సీట్ వచ్చేసి ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. కింద చూస్తే కనుక పెడల్స్ అండ్ దానిపైన వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్. సరే ఇప్పుడు డ్రైవర్ సీట్లో కూర్చొని మిగతా చెక్ చేద్దాం. ఈ కైగర్లో అయితే మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇది వచ్చేసి లెదర్ ర్యాప్డ్ అండ్ దాంతోపాటు దీని మీద పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ లెదర్ పార్ట్ వచ్చేసి ఓన్లీ పైనే ఉంది విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. సెంటర్లో వచ్చేసి బ్లాక్ అండ్ క్రోమ్తో రెనో లోగో. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ స్విచెస్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ కైగర్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టాప్ మోడల్ RXZ వేరియంట్లో మనకి 7-inch డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టీరింగ్ మీద ఉన్న రైట్ సైడ్ కంట్రోల్స్తో మీరు దీన్ని టాగల్ చేయొచ్చు. మీకు ఇక్కడ బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేస్తుంది. సెంటర్లో అయితే మనకి స్పీడోమీటర్ ఉంది. అదేవిధంగా సర్వీస్ ఇంటర్వెల్స్ చూపిస్తుంది. డిమ్మింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టెంపరేచర్. ఈ కైగర్లో మనకి డ్రైవ్ మోడ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో గ్రాఫిక్స్ అయితే క్లియర్గా అండ్ బ్రైట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ డాష్బోర్డ్ మీద రెడ్ ఫేడ్ యాక్సెంట్తో ఉన్న ఎలిమెంట్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. దాని కింద వచ్చేసి అయితే మనకి 2 గ్లో బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పైన ఒకటి అండ్ కింద ఒకటి. అండ్ ఇక్కడ కీ డిజైన్ చూడొచ్చు, చాలా ఫ్లాట్గా అండ్ స్లీక్గా ఉంది, ఒక బిజినెస్ కార్డ్ లాగా. వెరీ ఇంట్రెస్టింగ్. అదేవిధంగా లోవర్ గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇది కూల్ గ్లో బాక్స్. సో ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్లోటింగ్ టైప్. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి రేడియో, మీడియా, బ్లూటూత్, USB, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్ చేయొచ్చు, నైట్ మోడ్ అండ్ డే మోడ్ కూడా ఉంది. అదేవిధంగా బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. అండ్ ఆడియో విషయానికి వస్తే మనకి 3D సౌండ్ సిస్టమ్ బై ఆర్కమిస్ వస్తుంది. టోటల్ మనకు వచ్చేసి 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది, యాక్సిలరేషన్, గేర్ షిఫ్ట్, రియర్ వ్యూ కెమెరా కూడా చూపిస్తుంది. మనం ఒకసారి రివర్స్ గేర్ వేసి చూద్దాం. సో మనకి డిస్ప్లే అయితే అలా వస్తుంది, బాగానే ఉంది. దాన్ని ఫాలో అవుతూ మనకి సెంటర్లో ఏసీ వెంట్స్, ఇక్కడ లాక్ స్విచ్, దాని పక్కన వచ్చేసి హజార్డ్ లైట్ స్విచ్. క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. సెంటర్లో ఉన్న నాబ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ నాబ్తో వచ్చేసి మనం బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే చిన్న స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి స్విచ్ కూడా ఇచ్చారు. రైట్ సైడ్ ఏమో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ సెంటర్లో వచ్చేసి స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇది ఆన్ లేదా ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి.
నెక్స్ట్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి స్విచ్ అండ్ దాంతోపాటు మనకి చాలా యూజ్ అయ్యే ఫీచర్ డ్రైవ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బేసిక్గా 3 మోడ్స్ వస్తాయి. అవి వచ్చేసి నార్మల్, ఈకో అండ్ స్పోర్ట్. సో ఈ డ్రైవ్ మోడ్స్తో మనకి ఇంజన్ రెస్పాన్స్ అనేది మారుతుంది. ఒకవేళ మీరు ఈకో కనుక పెడితే మీరు మైలేజ్ అనేది కన్సర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డ్రైవింగ్ ఫన్ కావాలంటే స్పోర్ట్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేయొచ్చు. సో అది అయితే అలా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ సెంటర్ కాన్సోల్ మొత్తం కనుక చూస్తే మనకి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు అండ్ చూడటానికి చాలా బాగుంది, ప్రీమియం కార్ లాగా ఉంది. ఇక్కడ ఈ స్లైడింగ్ మెకానిజం కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ లోపల చాలా స్పేస్ ఉంది. ఇలాంటి స్లైడింగ్ మెకానిజం మనం వాల్వోలో చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పక్కన వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఆర్మ్రెస్ట్ అయితే వచ్చేసి మనకి లెదర్ ర్యాప్డ్ వస్తుంది విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ లోపల చూస్తే కనుక మనకి డీసెంట్ స్పేస్. పైన వచ్చేసి మనకి IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్. సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ ఇక్కడ సన్ వైజర్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. నెక్స్ట్ మనం సేఫ్టీ ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే ఇది క్రాష్ టెస్ట్లో మనకి 4 స్టార్స్ ఇవ్వడం జరిగింది గ్లోబల్ NCAP వాళ్ళు. దాంతోపాటు మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ అండ్ టాప్ మోడల్ ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో దీంట్లో వచ్చేసి మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టోటల్. అండ్ దాంతోపాటు ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ కైగర్ RXE వచ్చేసి 7,77,000 రూపీస్ ఆన్ రోడ్. దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.